వెల్కమ్ టు RN99 న్యూస్. 30వ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో ఎంఆర్పీఎస్ దండోర జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పీఎస్ ABCD వర్గీకరణ కోసం పోరాటం చేస్తుందని, దండోర ఆవిర్భవించిన 4 సంవత్సరాలకే అసెంబ్లీలో వర్గీకరణ తీర్మానం జరిగిందని గుర్తు చేశారు. గిట్టని కొందరు రాజకీయ నాయకులు ABCD వర్గీకరణ రద్దు చేశారన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే వర్గీకరణ పార్లమెంట్లో ప్రవేశపెడతామని ఎన్నికల ముందు నరేంద్ర మోడీ మాట ఇచ్చిన ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అయినా కానీ వర్గీకరణ గురించి మాట్లాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ABCD వర్గీకరణ జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు. దండోర అభివృద్ధిని జరుపుకోవడం మాదిగలకు సంతోషకరమైన విషయం. గత 30 ఏళ్ళుగా మొదలెస్తున్న ఉద్యమాన్ని పాలక వర్గాలు, పాలక పార్టీలు రణగొక్కుతున్నాయి తప్ప ఏ ఒక్క పార్టీ కూడా ఇంతవరకు మాదిగలకు న్యాయం చేయలేదు. దానికి కావాల్సిన మందకృష్ణ మాది నాయకత్వంలో 20 మందితోటి కూడుకున్నటువంటి దండోర ఈరోజు ప్రపంచానికి ఇస్తున్న సందర్భం ఉన్నది. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా అవసరానికి వాడుకుని తప్ప మాదిగలను, మాది దండోరం తప్ప ఏ రోజు కూడా ఇంతవరకు కూడా వర్గీకరణ అంశాన్ని తీసుకురావడం లేదు. నిన్నాక మొన్నొచ్చినటువంటి ఈ దేశ ప్రధానమంత్రి మొన్న అసెంబ్లీకి ముందు ఖచ్చితంగా చేస్తానని మాట ఇచ్చాడు. ఇంతవరకు కూడా ఆయన ఆ ప్రస్తుతం తీసుకొస్తున్నాడు. ఈసారి తప్పకుండా ఈ వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్లో పెట్టి చొరవ కల్పించి మా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సమాజ పిలుపు మేరకి అన్ని స్టేట్ మొత్తం కూడా ఉభయ రాష్ట్రాలు అంతటా కూడా గ్రామాన్ని కూడా దీన్ని ఎగరేయటం జరుగుతుంది. 7/7/1994లో మందకృష్ణ గారి నాయకత్వంలో 20 మంది యువకులతో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. అది మొదలు పని యావత్ తెలంగాణ, ఆంధ్రదేశం అంతటా మాదిగ దండోర విస్తరించి లక్షలాది మందులతో హైదరాబాద్లో ఉద్యమాన్ని నిర్మించి 4 ఏళ్ళు ఉద్యమం నడిచిన తర్వాత ABCD సాధించి ఆ తర్వాత ఓర్వలేని కొందరు సోదరుల వల్ల తిరిగి ABCDలు నిర్వీర్యమై మళ్ళీ ఈ మధ్యన అన్ని రాజకీయ పార్టీలు ABCD చేస్తామని, మేము సహకరిస్తామని చెప్తున్నాయి. కాబట్టి ఒకవేళ ABCDలు చివరి దశకు చేరుకున్నదని ఆశిస్తూ మాదిగా ABCD సాధించేంత వరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోవడానికి సంస్కృతి కావాలని ఈనాటి ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోరాట సందేశాన్ని ఇస్తూ అందరికీ అభినందనలతో జై మాదిగ.